నువ్వు లోపలికి వెళ్ళాలో నీకు తెలియదు, నువ్వు బయట ఉండాలో నీకు తెలియదు, నువ్వు మందిరంలో ఉండాలో నీకు తెలియదు, మందిరానికి బయట ఉండాలో నీకు తెలియదు. కారణం ఏంటి? ఇదివరకు చక్కగా ప్రశాంతంగా ఉండేవాడివి, ఇప్పుడు నీకు కలవరం వచ్చేస్తుంది. నా దారి ఎటు, నా గమ్యం ఎటు? ఎన్నాళ్ళు నీ దారి ఎటు, నీ గమ్యం ఎటు నీకు తెలుసు, ఇప్పుడు నీ దారి నీ గమ్యం ఎందుకు తెలియట్లేదు? నీకు ఎందుకు కలవరం వచ్చేస్తుంది అంటే నీలోకి చేదు. స్తోత్రం. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడట. ఏంటంట? హక్కును అమ్మేసుకున్నవాడిని దేవుడు ఏమంటున్నాడు? హక్కును అమ్మేసుకున్నవాడికి పేరేంటి? ఏంటంట? హక్కును అమ్ముకున్నవాడి పేరు చెప్పండి, మీ మంచి స్వరములతో చెప్పండి. హక్కును అమ్మేసుకుంటే వాడు వ్యభిచారినా? ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. హక్కు అమ్మేసుకుంటేనే వాడు వ్యభిచారి. నీ భక్తిని అమ్మేసుకుంటే, నీ దేవుణ్ణి అమ్మేసుకుంటే, నీ సంఘాన్ని అమ్మేసుకుంటే, ఏదైతే నా సంఘం అనుకుంటే నువ్వెవరివి? ప్రథమ వ్యభిచారివి. ఎవరు చెప్తున్నారు? నేనా? మరి ఎవరు చెప్తున్నారు? నా బైబిల్ తెలుసుకోండి, బైబిల్ చదవండి. బైబిల్కి విరుద్ధముగా మనం జీవించకుండా ఉందుముగాక, బైబిల్కే మనము లోబడుదుముగాక, దేవుడిచ్చే సమస్తము మనం అనుభవించుదుముగాక. వాక్యము ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడంట. హక్కు, నీ హక్కు నీకు తెలుసా బిడ్డ? నీ విలువ తెలుసా? దేవుని మందిరంలో ఎక్కడ అమ్మేసుకుంటున్నావు నీ విలువ? ఎక్కడ తాకట్టు పెట్టేసుకుంటున్నావు నీ భక్తి జీవితాన్ని? నువ్వు ఎంత విలువగా ఉండవలసిన వాడివి, ఎంత విలువగా ఉండవలసిన దానివి, దేవునికి పనికొచ్చే దానివి, పనికొచ్చే వాడివి. నీ మీద ఉన్న అభిషేకం ఏంటి? ఎప్పుడైతే దావీదు మీదకి అభిషేకం వచ్చిందో దావీదు ఎట్లా ఉన్నాడు? ఎప్పుడైతే దేవుడు దావీదుని అభిషేకించాడో దావీదు రేంజ్ ఏంటండి? ఎలాగుండేవాడు? దావీదుని చూసి బెదిరిపోయేవారు, దావీదుని చూసి వణికిపోయేవారు. అమ్మో దావీదు వస్తున్నాడా, మామూలోడు కాదు. ఎందుకు మామూలుడు కాదు? సింహాన్ని చీల్చేటోడు, గోలియాతు తల నరికేసేటోడు. స్తోత్రం. ఎందుకు నరకగలుగుతున్నాడు? ఒకప్పుడు ఉన్నటువంటి దావీదు కాదు. దావీదు మీద ఉన్న అభిషేకం వేరు. ఈ రోజు నీ అభిషేకాన్ని ఎక్కడ అమ్మేసుకున్నావు? ఎక్కడ అమ్మేసుకున్నావు? తిండి దగ్గర, బారు కొట్టు దగ్గర, మందుల షాపులోన, ఆ స్నేహితుడి దగ్గర, ఈ స్నేహితుడి దగ్గర ఎక్కడ అమ్మేసుకున్నారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుణ్ణి నమ్మవు, మంచిదే. దేవుడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి అని అంటే ఏమైపోయారు? యేసునే విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా బిడ్డ. సొనుగారి కదా, గొనిగారి కదా అనేకమైన యూదులు యేసు మాకొద్దు, ఈయన శరీరం తినమంటున్నాడేటి? నిజము మాట్లాడితే ఉండరు బిడ్డ. వాక్యం అంటే ఏంటి? నిజం. వాక్యం అంటే ఏంటి? దేవుడు, సాక్షాత్తు దేవుడు, దేవుని స్వరూపం నీకు వినిపిస్తున్నాం, దేవుని గుణ లక్షణాలు నీ చెవిలో మారుమ్రోగుతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మాట కాకుండా ఏది వచ్చేది? సాతానుగాడి మాటే. దేవునికి విరుద్ధమైన మాట ఎవరి మాట? సాతాను మాట. దేవునికి విరుద్ధంగా కాంప్రమైజ్ అవుతున్న ప్రతి మాట ఎవరి మాట? ఎవరి మాట? దేవుడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎక్కడ ఎందుకు కాంప్రమైజ్ అవ్వలేదో చెప్పే ముగిస్తాను నేను ఈరోజు. ఎందుకో తెలుసా? మీరు నిత్య రాజ్య సంబంధులుగా ఉండాలని, మీరు మేము కలిపి పరలోక రాజ్య సంబంధులుగా ఉండాలని, ఆ దేశంలో స్థానం మనం సంపాదించాలని. అందుకే కదండి లోకాన్ని పక్కన పెట్టాము, అందుకనే కదండి విపరీతమైన తిండి మనం పక్కన పెట్టాము, అందుకే కదండి సుఖాన్ని విడిచిపెట్టాము, అందుకే కదండి కొన్ని మార్లు కుటుంబాన్ని విడిచిపెట్టాము, అందుకే కదండి ఎవరు ఏం చేసుకున్నా, ఎవరు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఇంట్లో వాళ్ళు ఎలాగున్నా సంఘం కోసం సేవకుడు ఏం చేస్తూ ఉంటాడు? కుటుంబ పరిస్థితుల కంటే సంఘ పరిస్థితులే ఎక్కువ అనుకుని సంఘం కోసం బ్రతుకుతాడు. ఎందుకని? దేవుని భారాన్ని. వీడు ఏం చేశాడంట? ఆహారం కోసము జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడంట. దేవుని కృప పొందుకోవాలని ప్రయత్నించాడు కానీ దొరికిందా? దేవుని కృప వచ్చిందా? అమ్మేసుకున్న తర్వాత రాదు. ఎక్కడ తాకట్టు పెట్టుకోవద్దు భక్తిని. భక్తి విషయంలో నువ్వు ఎక్కడ జారిపోకు. నా దేవుడు ఇట్లా ఉన్నాడు, నా దేవుడు సేవకుడు ఎట్లాంటి వాడు, నీ దేవుడు సేవకుడు ఎట్లాంటి వాడు నీకు తెలియట్లేదు. దేవుని గురించి నీకు తెలియట్లేదు, దేవుని సేవకుడు గురించి తెలియట్లేదు, ఈ వాక్యం కూడా నీకు అర్థం కావట్లేదు. మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు? పొట్టు దగ్గర ఉంటున్నావు. పొట్టు దగ్గర ఎవరున్నారు? నువ్వు కాదు ఉండాల్సింది. పొట్టు దగ్గర ఉండాల్సింది నీవు కాదు. పొట్టు దగ్గర ఎవరు ఉండాలి? తప్పిపోయిన కుమారుడు ఉండాలి. స్తోత్రం. అంతేగాని నువ్వు తప్పిపోయిన కుమారుడివి
కాదు, తప్పిపోయిన కుమార్తెవి కాదు. పొట్టి దగ్గర ఉండడానికి. పొట్టు దగ్గర ఎవరున్నారు? తండ్రి దగ్గర నుంచి తండ్రిని కాదనికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి పందులు తిన్న పొట్టు తిన్నప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. ఈరోజు తండ్రి లేడు. నీకు తండ్రి ఉన్నాడు, నీ బిడ్డలకి తండ్రి లేడు. నీకు తల్లి ఉంది, నీ బిడ్డలకి తల్లి లేదు. బిడ్డలకి తల్లిదండ్రులు ఉన్నారు, నీకు తల్లిదండ్రులు లేరు. అంటే ఏంటివన్నీ? ఆధ్యాత్మికమైన లోపాలు. ఈ సంవత్సరం నువ్వు ఎక్కడ అక్రమంగా ఉండడానికి వీలు లేదు. నాకు ఇష్టం కాదు, నా దేవునికి ఇష్టం కాదు. నువ్వు ఖచ్చితంగా ఉండాలి. నువ్వు చాలా సీరియస్గా భక్తి చేయాలి. ఎదుటి వాళ్ళు బూదిగాంతముల వరకు నీ సాక్ష్యం మారుమ్రోగిపోతూ ఉండాలి. హల్లెలూయా. మొన్న ఎక్కడో పెళ్లి జరిగింది బలగేట్లో. ఆ వివాహానికి అందరూ వెళ్ళారు. లక్ష్మి గారు చెప్పారు. లక్ష్మి గారి తర్వాత మా నాగలక్ష్మి గారు కూడా చెప్పారు. ఏమనంటే, ఈరోజు పెళ్ళిలో మా పాస్టమ్ గారు ఉంటేనా, అవి బాబా మార్కులు ఈరోజు మహేష్ బాబుకి వెళ్ళిపోతున్నాయి ఈరోజు ఎక్కువ. ఏంటో మరి ఎవరుంటేనా, పెళ్ళిలో ఎవరుంటేనా? సొల్లు కబుర్లు కాదండి. అంతమంది పెళ్ళిలో పాస్టమ్ ఎందుకు గుర్తుకొచ్చింది నీకు? ఎవరు గుర్తు చేశారు అక్కడ నిన్ను? జీవం లేదనే కదా. అమ్మో ఆమె ఉంటేనా ఎలా ఉంటుంది అప్పుడు? పెళ్ళే కానీ పెళ్ళిలో ఉద్యమం లేదు. నాగలక్ష్మి గారి ఇంట్లో మా యానివర్సరీ జరిగింది క్రిస్మస్ రోజుని. ఆ రోజే శంకర్ గారు లక్ష్మి గారి యానివర్సరీ అంటే మాకు తెలియదు. నేను సాధారణంగా పాడను. ఆ రోజు దేవుడు వాళ్ళ కోసమే పాడించాడేమో పాట. ఫస్ట్ గుండగా విన్నట్టున్నారు మన సోదరులు. అమ్మో ఏం పాడారండి పాస్టర్ అమ్మగారు. ఏ పాట అది? ఏం పాట అది? ఆనందము తోడా దుఃఖమునే గెలవా, చిరునవ్వు తోడా కష్టముల నోరువా. ఆ రోజు విని ఎంత ఆనందించిపోయారో. ఆ పాట విని వెంటనే కక్కేశారు పాస్టర్ గారి దగ్గర. ఈరోజు మా పెళ్ళి రోజు పాస్టర్ గారు, అయ్యో పాస్టర్ గారు ఇంటికి వచ్చాక చెప్పారు. అప్పుడు మేము ఇంకెక్కడికి రాము బల్లగేట్లోకి. అప్పటికి అన్ని కట్టింగ్లు అన్నీ అయిపోయినాయి. మీరు అక్కడే చెప్పాల్సి వచ్చిందిగా నాకు. ఎక్కడ చెప్తున్నారు ఏంటి పాస్టర్ గారు మీరు? అయితే వాళ్ళ కోసమే దేవుడు పాడించాడేమో. ఇన్ని పెళ్లి రోజులు జరిగినాయి కానీ ఎక్కడ మళ్ళీ పాట రాలా. స్తోత్రం. ఏ సందర్భంలో ఏదొచ్చినా ప్రభు నడిపింపది. అమ్మో భలే పాడేస్తుంది ఆవిడ పెళ్లి రోజు యానివర్సరీ చేశారని నాగలక్ష్మి గారు పాస్టర్ గారు పెళ్లి రోజు పాట పాడేస్తున్నారు అనుకుని ఉంటారు. కానీ నిజానికి ఎవరి కోసం వెళ్ళింది ఆ పాట? సోదరుల కోసం వెళ్ళింది. అది నడిపింపది. ఎన్ని జరిగాయి ఆ రోజునే కూడా మనం పాడుకున్నామా? అసలు ఆ రోజు సరిగ్గా లేనే లేదు. ఎన్ని కేకులు తీసుకొచ్చారు కదా చెప్పాలి కన్నా కదండి. అది ఎక్కడికి వెళ్ళని నీ సాక్ష్యము ఈ సంవత్సరం బూదిగాంతముల వరకు మారుమోగిపోవాలి. నువ్వు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి తప్ప, నువ్వు చాలా ఫిట్గా ఉండాలి తప్ప లూజు వద్దు. ఎక్కడ లూజ్ వద్దు? కుటుంబంలో లూజ్ వద్దు, భక్తి విషయంలో లూజ్ వద్దు, సంఘంలో కూడా ఈ సంవత్సరం లూజు వద్దు. మనం ఎలా ఉండాలి? వాక్యానుసారంగానే ఉండాలి. స్తోత్రం. మనం ఎవరి దయ సంపాదించలేము, ఎవరి మెప్పు మనం పొందలేము. నువ్వు ఏమైనా సత్యంలో నువ్వు ఉన్నాను అనుకుంటే అనేకులకు సత్యాన్ని ప్రకటించు. ఇది వాక్యానుసారమైందని చెప్పు. సేవకుడు ఒకడే కాదు చెప్పడం, నువ్వు చెప్పాలి. సర్వ సృష్టికి వెళ్ళకపోయినా నీ ఇంట్లో వాళ్ళకి చెప్పు. సర్వ సృష్టికి వెళ్ళకపోయినా నీ ఇరుక్కు పరికి చెప్పు. సర్వ సృష్టికి వెళ్ళకపోయినా నీ గ్రామానికి చెప్పు. వాక్యానుసారం ఇది బిడా. ఈ విధముగా మనం దేవుడిని ఆరాధించాలి. ఈ విధముగా దేవుడిని మనం పూజించాలి. ఇట్లా ఉంటేనే దేవుడు మనం రేపటి దినం యాక్సెప్ట్ చేస్తాడు. ఇట్లా లేకపోతే దేవుడు మనం అంగీకరించడం నీవు ఒక సాక్ష్యంగా చెప్పాలి. హల్లెలూయా. అంతేగాని నాకు తెలుస్తుందిలే, నాకు ఇలాగ అయ్యింది, నువ్వు వేదారుకుండా పోతే నాకెందుకు, నువ్వు ఎట్లా పోతే నాకెందుకు, నువ్వు నవ్వుతా ఆరాధించుకుంటే నాకెందుకు, నువ్వు వేళకోలంగా మందిరానికి వెళ్తే నాకెందుకు, మందిరానికి వెళ్ళి ప్రేమరాజ్యంలో ఉంటే నాకెందుకు, మందిరానికి వెళ్ళి ఆ సూపు ఈ సూపు చూసుకుంటే నాకెందుకు, చూసుకో అనుకునే దానిగా నువ్వు ఉండడానికి వీరులేదు ఈ సంవత్సరం. హల్లెలూయా. మందిరానికి అందుకే పోతున్నారు. మందిరంలో సహవాసం ఎట్లా ఉంటుందో తెలుసండి? వెకాసికేలో మందిరంలో ఎట్లా అయ్యా బైబిల్ నేర్పేది. మందిరంలో ఎట్లా ఉంటుందో తెలుసండి? పొల్లీకి లెంపులో మందిరంలో బంధం ఎలా ఉంటుందో తెలుసండి? ప్రేమ. ఆ ప్రేమకు బదులుగా ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడిని ప్రేమించడానికి బదులుగా ఎక్కడో నచ్చినోడు ఉన్నాడని, నచ్చింది ఉందని సూపులు, వార సూపు, కూర సూపులు ఎక్కడండి? మరి అయ్యే వస్తాయి వాక్యం లేనప్పుడు. వాక్యం లేనప్పుడు ఏమొస్తాయి? వాక్యం అంటే ఎట్లా ఉంటుంది? వెన్నులో నుంచి వచ్చేస్తుంది భయం. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది వాక్యం అంటే? అమ్మో నేను చేసినవన్నీ నాతో చెప్తున్నాడు, నేను మెస్సైని కనుగొన్నాను. నీ లోపం చూపిస్తే నువ్వేమని చెప్పాలి? నేను మెస్సైని కనుగొన్నాను. నా స్వభావం దేవుడు నాకు చూపిస్తే నేను మెస్సైని కనుగొన్నాను. దేవుడు నేను చేసిన అక్రమం అంతా నాకు తెలియపరిస్తే వాక్య సందేశంలో నేను మెస్సైని కనుగొన్నానని ఇరుక్కి పొరుక్కి చెప్పాలి.
ఎవరు చెప్పినట్లుగా? ఆనాడు సమరయ స్త్రీ చెప్పినట్లుగా ఊరూరు మార్చేసింది. గ్రామంలోకి వెళ్ళింది. నేను చేసినవన్నీ చెప్తున్నాడు, నేను రహస్యంగా చేశాను, ఆయన బహిరంగంగా చెప్పాడు, ఆ మెస్సీని మీరు చూదురు కానీ రండి అని అనేకుల్ని యేసు దగ్గరికి నడిపించింది. ఈరోజు నీవు వాక్యాలన్నీ విని అనేకుల్ని ప్రభు తట్టు త్రిప్పుదువుగాక. ఆనాడు యేసు కొరకు గాడిద ఉపయోగపడినట్లుగా ఈ గాడిదలైన మనందరినీ దేవుడే వాడుకునుగాక. దేవుని కోసం పనిచేయకపోతే వేస్ట్ అండి. దేవుని నమ్ముకొని దేవుని చిత్తము, దేవుని భారము, దేవుని రోషము, దేవుని యొక్క భారము, దేవుని యొక్క బాధ్యత అన్నీ మరిచిపోయి మనిష్టానుసారంగా జీవిస్తున్నాం. ఈ సంవత్సరము ఎవ్వరూ అట్లా ఉండడానికి వీర్లేదు. తర్వాత చదువు. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచెను, దానికోసరము శ్రద్ధ. హల్లెలూయా. ఎప్పుడు వచ్చింది శ్రద్ధ? హక్కు అమ్మేసుకున్నాక. ఎప్పుడు వచ్చింది శ్రద్ధ? రక్షణ పోగొట్టేసుకున్న తర్వాత. ఎప్పుడు వచ్చింది శ్రద్ధ? అక్రమంలోకి వెళ్ళిపోయిన తరువాత. ఎప్పుడు వచ్చింది శ్రద్ధ? మందిరాన్ని అమ్మేసుకున్న తరువాత. అప్పుడు ఈ మందిరాన్ని అమ్మేసుకున్న తర్వాత ఎంత నువ్వు చూపించినా, నీ హక్కు నీ హోదా అమ్మేసుకున్న తర్వాత ఎంత ఆశీర్వాదం కోసం నువ్వు ప్రయాసపడినా ఏం పొందలేదట? ఆశీర్వాదాన్ని ఎక్కడా అనుభవించలేదంట. ఆశీర్వాదం పొందాలి అంటే చిన్నది కూడా మిస్టేక్ ఉండకూడదు. ఈ లోకంలో నువ్వు ఆశీర్వాదించబడుతున్నావు, దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఓపిక ఇచ్చాడు, కష్టం ఇచ్చాడు, కష్టపడడానికి దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. ఇదొకటే బ్లెస్సింగ్ అనుకుంటే కుదరదు. నువ్వు ఎక్కడికి రావాలి? ఆ దేశానికి వెళ్ళాలి. స్తోత్రం. ఆ మహోన్నతుడు ఉండే పరిశుద్ధ స్థలానికి నువ్వు వెళ్ళాలి. అది దానికి మొదట మెట్టు దేవుని మందిరం. ఈరోజు మందిరాల్లో దేవుని స్వరం లేదు, దేవుని భారము లేదు, దేవుని గురించిన చింత లేదు, దేవుడు ఏమై ఉన్నాడో దేవుని ప్రకటించడానికి. అందుకని మొదట మనం నేర్చుకున్నాం కదా, మందిరంలో ఏం చేయాలంటే సియోను కుమార్తె. మనందరం ఎవరం దేవునికి? నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను, నేను దేవునికి భార్యగా ఉండలేను, నేను దేవునికి స్త్రీగా ఉండలేను అనుకోకండి. సియోనులో దేవుని మందిరంలో దేవుని స్వరం వినబడాలి. సియోన్లో నా ఇష్టం కాదు, సియోన్లో నీ ఇష్టం కాదు, అధికారం ఉంది కదని అధికారం బలం ఉపయోగించడం కాదు. సియోన్లో ఎవరి మాటలు వినపడాలి? తెలియపరచండి. ఏమని తెలియపరచాలి? నువ్వు ధ్వజం ఎత్తాలి. ఆయన నీ కొరకు వచ్చి, రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన దగ్గర ఒక బహుమానం ఉంది, ఆయన జీతం తీసుకుని రాబోతూ ఉన్నాడని సియోను కుమార్తె ఏం చేయాలి? ధ్వజమెత్తాలని వాక్యము మనము నేర్చుకుంటూ వచ్చాం. ఇక్కడ ఆశీర్వాదం కోసం ఎంత సంపాదించినా హక్కు అమ్మేసుకున్న తర్వాత, తన రక్షణ జీవితాన్ని అమ్మేసుకున్న తర్వాత, తన భక్తి జీవితాన్ని అమ్మేసుకున్న తర్వాత ఎంత మాత్రాన్ని కూడా ఇతగాడికి ఆశీర్వాదం అనేది రాలేదు. పరలోక రాజ్యం ఎలా ఉందో తెలుసండి? పెండ్లి విందును పోలి ఉంది. ఏంటి? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. పరలోక రాజ్యం ఎలా ఉంది? పెండ్లి విందుని పోలి ఉంది. పరలోక రాజ్యంలో ఒక యవనస్తుడు ఒక కుర్రవాడిని పోలి ఉంది. అక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. యజమానుడు అంటున్నాడు కదా, పెండ్లి పిలుపునిచ్చాడు. ఎవరికి? దాసులకి. పెండ్లికి కొంతమందిని పిలిచాడు, కొంతమందికి వార్తను పంపించాడు. ఈ దినము పెండ్లిశాలకి అందరినీ రమ్మని చెప్పండి, పిలువబడిన వారే రావాలని చెప్పండి, అందరూ కాదు. స్తోత్రం. పెండ్లి విందుకి ఎవరు రావాలంటే రాజు చెప్తున్నాడు. ఏమని? పిలువబడిన వాళ్ళే రావాలి, అందరూ వచ్చేత కుదరదు అని చెప్పాడు. దాసుడు వెళ్ళాడు. దాసుడు వెళ్ళి, అయ్యా పెండ్లి విందు సిద్ధంగా ఉంది, రాజు రమ్మంటున్నాడు, మీరు త్వరగా రండి అని చెప్పాడు. వీళ్ళు లోబడలేదట. ఏమవలేదంట? ఆవలితలు వచ్చేవాళ్ళు ఏమవలేదంట? లోబడలేదట. ఆ రాజుని, ఆ యొక్క దాసుని తిరస్కరించారు. ఆ యజమానుడికి, ఆ రాజుకి బాధ అనిపించింది. అయ్యో, ఎడ్లను వధించాము, గేదెలను ఆవులను వధించాము, మన పశువులను వధించాము, ఆహారం సిద్ధంగా ఉంది, ప్రజలందరూ తినడానికి ఏం సిద్ధంగా ఉంది? ఆహారం సిద్ధంగా ఉంది. మళ్ళీ వెళ్ళి వేరొక దాసుని పంపించి మళ్ళీ పిలవండి పెండ్లి విందుకి. ముందో దాసుని పంపించాడు, ఎక్కడా లోబడలేదు. రెండోదిగా మరో దాసుని పంపించాడు. వాళ్ళు ఏం చేశారు? పొలం పోయేవాడు ఒకడు, వేరు మార్గాలు గుండా వెళ్ళిపోయిన వాళ్ళు మరొకరు, కొంతమంది గుంపు కూడా ఉన్నవారు మరి కొంతమంది. ఈ దాసుడు వచ్చి, అయ్యా రాజు పిలుస్తున్నాడు, పెళ్లి విందు సిద్ధంగా ఉంది, అన్ని ఏర్పాట్లు మంచి ముమ్మరంగా జరుగుతున్నాయి, మిమ్మల్ని రాజు ఆహ్వానిస్తున్నాడు, మీకు పిలుపు వచ్చింది రండేనంటే ఒకడు ఏం చేశాడు? దాసుని చంపేశాడు. ముందు వాడేమో లోబడలేదు, రెండు వాళ్ళు ఏం చేశారు? చంపేశాడట.
చంపేస్తే రాజుకి రౌద్రం వచ్చేసింది, రాజుకి కోపం వచ్చేసింది. రాజ మార్గం కూడా దిగి ఆయన సింహాసనాన్ని దిగి ఆ నగరాన్ని తగలబెట్టేశాడట. ఎవరిని బట్టి? పెండ్లి పిలిపినిచ్చిన దాసుని బట్టి. పెండ్లి పిలిపించింది దాసుడా, పెండ్లి పిలిపించింది యజమానుడా, రాజా? ఎవరు చెప్పండి? దాసుడా? దాసుడు అన్నట్లు వధించి సిద్ధం చేసి విందు చేసి ఆహ్వానిస్తున్నాడా? యజమానుడు పిలుపునిచ్చాడా? ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకుంటున్న మాటలు మావా లేకపోతే యజమానుడివా? మావని అనుకున్నారు గాక, మావని అనుకున్న వాళ్ళు ఎక్కడికక్కడ చంపేస్తున్నారు వీళ్ళింతే అని అనుకుని. ఎప్పుడైతే ఆ దాసుని చంపేశాడో ఆ రాజుకి చాలా బాధేసింది. రాజుకి బాధేసిన తరువాత రాజు వచ్చి వాళ్ళందరిని సంహరించాడు. తర్వాత చెప్తున్నాడు కదా, పిలుపునిచ్చాను, పిలువబడిన వారిని రమ్మని ఆహ్వానించాను, ఎవరు కూడా అర్హత లేని వాళ్ళు కనిపించారు. మరొక దాసుని పిలిచాడు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి పెండ్లిసాలకు ప్రజలందరినీ పిలిపించు. ఎలా పిలవాలో తెలుసా? మంచోళ్ళని పిలువు, చెడ్డోళ్ళని పిలువు. ఎవరు పిలవమని చెప్తున్నాడు మళ్ళీ మూడో దాసుడికి? నువ్వు మంచోడిని పిలువు, చెడ్డోడిని పిలువు. అంటే ముందు పిలిచింది మంచోడిని కాదా? కాదు. ముందు పిలిచోడిని చెడ్డోడిని కాదా? కాదు. మరి వాళ్ళు ఏ సంఖ్యలో ఉన్నారు? వాడు పిలవబడిన వారి సంఖ్యలో ఉన్నారు. హల్లెలూయా. ముందు పిలిచిన వాళ్ళు ఎవరు? రాజు అంటున్నాడు కదా. మూడో చాయిస్, మూడో దాసుని పంపించి మంచోడిని పిలువు. పెండుసాలంతా కిటకిటలాడిపోవాలి. తర్వాత ఎవరిని పిలువు? చెడ్డోళ్ళు కూడా పిలువు. మరి ముందు ఇద్దరు వచ్చారు కదా, అప్పుడు మంచోళ్ళు చెడ్డోళ్ళని కాదా వాళ్ళు పిలుస్తా? రక్షణ పొందినోళ్ళు అయ్యి ఉండాలి, మారు మనసు పొందినోళ్ళు అయ్యి ఉండాలి, దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతికే వాళ్ళు పిలుపునిచ్చాడు ఆయన. పెండ్లి విందుకి పిలిచాడు అంటే పిలిచిన వారు ప్రత్యేకమైన వారు అయ్యి ఉండొచ్చు, వాళ్ళు పిలువబడిన వారి సంఖ్య అయ్యి ఉండొచ్చు. పిలువబడిన వారు ఏం చేశారు? రాజుని తిరస్కరించారు, దాసుని తిరస్కరించారు. పిలువబడిన వారము, భక్తి చేస్తున్న వారము, యోగ్యులము అనుకున్న వాళ్ళు ఏం చేశారు? రాజుని అవమానపరిచారు, రాజుని చంపేశారు. ఈ లోపల మంచోళ్ళు చెడ్డోళ్ళని పిలిచాడు. ఈ లోపల మంచోళ్ళు చెడ్డోళ్ళు వచ్చారు. ఎక్కడికి? పెండ్లిసాలకి. పెండ్లిసాల ఎలా ఉంటుంది? పెండ్లు అంటే ఎలా ఉంటుందండి? ఎక్కడ లేని వస్తువులు కదా, ఎక్కడ లేని జ్యువెలరీ, ఎక్కడ లేని షాపింగ్ మాల్ ఎక్కడుంటుంది? మన మీదకి వచ్చేస్తుంది. ఇక ఎక్కడ తీసుకున్నావు అక్కడ నిద్ర ఉండదు. ఎక్కడ నిద్ర ఉండదు? మందిరంలో అంటే కునిపోవట్లేమో కానీ అక్కడ అబ్బో అక్కడ నిద్ర ఉండదు. అమ్మది చాలా బాగుంది, అయితే ఫోటో తీసుకో. ఎవరు చూస్తుండగా ఆమె చూడకుండా ఫోటో తీసే. ఇది చాలా బాగుంది, అయితే ఫోటో తీసుకో. అందరూ ఇక్కడే ఉండండి. నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పనండి. నేను దేవుడికి లేక చెప్పాలి మళ్ళీ. ఇలాగా మనకు నచ్చి అది బాగుంది ఇది బాగుంది అనుకుంటూ ఒక సెల్ఫీ తీసేసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ పెళ్లిసాలకు అందరూ వెళ్ళారు. పెళ్లిసాల అంతా కిటకిటలాడుతూ ఉంది. రాజు సాలంతా నిండింది కదా. ఎలా ఉన్నారో రాజు చూడడానికి రాజు వచ్చాడు, గదిలో నుంచి వచ్చాడు. రాజు గదిలో నుంచి వచ్చి చూడంగానే ఒక వ్యక్తి కనిపించాడు. స్నేహితుడా, పెండ్లి వస్త్రం ఏది అన్నాడు. వాడు మౌనం అయిపోయాడు. మళ్ళీ అడిగాడు, స్నేహితుడా పెండ్లి వస్త్రం ఏది? నువ్వు పెండ్లిసాలకే వచ్చావు కానీ పెండ్లి వస్త్రం ఏది అని అన్నాడు. మళ్ళీ మాట నోరు తెరవలేదు, సైలెంట్ అయిపోయాడు. వెంటనే దాసుని పిలిచాడు. కాళ్ళు చేతులు కట్టి ఆరని అగ్నిలో పడేయండి అన్నాడు. ఏమి లేదని? ఏమి లేదని ఏంటి? ముందు పిలుపు బాగానే ఉంది కదా స్నేహితుడా. మరి స్నేహితుడు అంటే ఏంటి? స్నేహితుడు అంటే ఏంటండి? స్నేహితుడి కోసం ఏదైనా చేస్తాం కదా. ఈరోజు స్నేహాలు ఎలాగున్నాయి తెలుసా? వాడితోనూ వీడితోనూ డిష్యం అయిపోతే రేపొద్దున నాకు న్యాయం తీర్చడానికి ఇంకొకటి రావాలి కాబట్టి నువ్వు లోకంలో ఉంటున్నావు. నువ్వు వాడితో వీడితో ఎందుకు డిష్యం పెట్టుకుంటున్నావు? డిష్యం పెట్టుకోవడం కోసం 10 మందిని ఎందుకు పోగేసుకుంటున్నావు? పద్ధతిగా బ్రతకరాదు, మంచిగా బ్రతకరాదు. ఎవడు అవసరం జోలికి వెళ్ళకుండా దేవునితో సహవాసం చేసి దేవుని కోసం నీతిగా బ్రతికి నువ్వు కష్టపడి బ్రతికి బయటపడితే నాకు సంబంధం లేదని హ్యాపీగా బ్రతికితే ఏ కష్టం నీకు ఉండదు కదా. నువ్వు నలుగురితో తిరుగుతావు, నలుగురు సమస్యలు తెచ్చుకుంటావు. నీ సమస్యల్లో నలుగురు రావాలని కోరుకుని నువ్వు నలుగురు వెంటే వెళ్ళిపోతున్నావు. ఈ లోపల ఏమైపోతుంది? ప్రభు వచ్చేస్తున్నాడు. ఈ రాళ్ళు తీసుకోవట్లేదు, ఈ చెత్త తీసుకోవట్లేదు, ఈ భక్తి జీవితాన్ని సరి చేసుకోవట్లేదు. ఈ లోపల ప్రభు ఆడిని అడిగినట్లుగా, స్నేహితుడా పెండ్లి వస్త్రం ఏది? పిలుపు వచ్చిందంటే పెళ్ళికి ఎలా రావాలి? మందిరానికి ఎలా రావాలి? దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి? ఈ మాట చూపిస్తా చూడండి. మత్తయి సువార్త మాట చెప్పి నేను ముగిస్తా.
మత్తయి సువార్త 22వ అధ్యాయము. పిలువబడిన వారిని రప్పించుటకు దాసుని పంపితే పెండ్లి విందుకి రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నేను విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధించాను, బలిష్టమైనవి ఆహారంగా సిద్ధం చేశాను, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లు విందుకు రండని పిలువబడిన వారందరినీ మరొక దాసుని పంపెను గాని వారు లక్ష్యము చేయక పొలమునకును ఎవరి ఇష్టం చెప్పున వాళ్ళు వెళ్ళిర్రి. తక్కిన వారు ఆ దాసుని పట్టుకుని ఏం చేసేస్తున్నారంట? అవమానపరుస్తున్నారంట. రాజు ఆజ్ఞ ఇచ్చాడు దాసుడికి. దాసుడు ఎవరు? దేవుని సేవకుడు దాసుడండి. రాజు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారండి. దాసుడు ఎవరు? దాసుడు అంటే గేదె దగ్గర, ఆవుల దగ్గర, ఆవుల సాల్లోనూ గేదెల సాల్లో ఉన్నవాడే కాదు. దేవుని దాసుడు సంఘంలో ఉన్నాడా? దీన దాసుడు సంఘంలో ఉన్నాడా? దేవుని కోరుకునేవాడు సంఘంలో ఉన్నాడా? రేపు నీ గతి నా గతి ఎట్లా ఉంటుందో చూడండి. దాసుడు పిలుపునిస్తుంటే నిర్లక్ష్యం చేశారు. బోల్డ్ ఆహారం ఉంది, తినడానికి పిలువబడిన వారు ఉన్నారా? బోల్డ్ వాక్య సందేశాలు ఉంది, వినేవాళ్ళు సంఘంలో ఉన్నారా? ఎప్పటికప్పుడు దేవుని భారము, దేవుని స్వరము వినిపిస్తూ ఉంది. పిలువబడిన వారు సహితము ఎక్కడుండాలి? సంఘంలో ఉండాలి. ఉన్నారా సంఘంలో? అంటే మాటలన్నీ ఏమైపోతున్నాయి? ఎవడి దారి వాడు చూసుకుంటున్నాడట. దాసుడు పిలుస్తున్నాడు, అయ్యా యజమానుడు ఇట్లా సెలవిమ్మంటున్నాడు, యజమానుడు ఆహారం సిద్ధం చేశాడు, యజమానుడు నిన్ను రహమంటున్నాడు, యజమానుడు నీకు పిలుపునిచ్చాడు అని చెప్తే ఏం చేశారట? ఎవడికైనా ఒకడు పొలం, ఒకడు ఇంకొకటి, మగొకటి, కొంతమంది ఆగి అవమానపరుస్తున్నారంట. అవమానపరిచే స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడినితో మాట్లాడుతుంటే హేళన చేసే స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడినితో మాట్లాడుతుంటే అవమానపరుస్తున్నావేమో. ఎవరిని అవమానపరుస్తున్నావు? చెప్పావులే. స్తోత్రం. చెప్పావులే అంతా నీకే తెలుసా? వాడెవడినో చూసాము వాడు ఇట్లా చెప్పుండు, వాడెవడినో చూసాము వాడు ఇట్లా అన్నాడు, నేను వాడిని వెంబడించిన వీడిని వెంబడించి, వాడిని వీడిని వెంబడించుకు ఈయన్ని వెంబడించు. స్తోత్రం. వాడిని వీడిని వెంబడించమని ప్రభు చెప్పట్లేదు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. స్తోత్రం. స్వరం వినగానే గొర్రెకి ఉదయం నా గొర్రె కనిపించింది. ఈరోజు ప్రభు బల్ల ఆరాధన. నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని దేవుడు చూపించిన ఆ దృశ్యాలు మనతో వచ్చి పరిచర్య చేసి వాళ్ళకి చెప్పి ఇట్లాగా అని అంటే, ఆ తర్వాత ఎంకన్నా ఎలా ఉన్నాడు, వీళ్ళు ఎలా ఉన్నాడు, వాళ్ళు ఇక్కడే పడుకున్నారని ఈ సమాచారం అంతా నాకు చెప్పారు. నీకు చింత లేదు, నీకు బాధ్యత లేదు. దేవుని సేవకుడు నీకు అంటాడు కాదు. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి ఎవరి పని అది నీకు తెలీదు. ఇవన్నీ అడిగిన తర్వాత నక్కి చూస్తుందో గొర్రె. ఇది డైరెక్ట్గా వచ్చి గొర్రె నక్కి చూస్తుంది ఏంటని చెప్పి నేను కట్టిన ఇలా పెట్టి చూస్తున్నాను, ఆడుతున్నాను. మళ్ళీ ఇలా నక్కి చూస్తుంది ఇంకో గొర్రె. ఇది ఎట్లా చూస్తుంది ఏంటిది? సైతాన్ కానీ పట్టుకుందా దీనికి? అసలు తిన్నగా దేవుడు చూపించలేదు, దీనిలోకి ఏమొచ్చిందని చెప్పి కట్టిన మొత్తం అన్నాను నేను. అర్థమైపోయింది. నేను దాక్కున్నాను, కనిపించలేదు. ఇంకా దాక్కుని ఆ మొస్తే నేను లేనని చెప్పండి అని చెప్తే వచ్చేసింది, తడిపేసింది, వందనాలు చెప్పింది. నేను కనబడలేదు. కనబడకపోతే వీళ్ళు ఇంకా లేవలేదు అమ్మగారు అనేది చెప్తున్నారు. వీళ్ళు ఆ స్వరం నాకు తెలియదు ఏంటి? స్తోత్రం. ఎవరు పిలిచారో నాకు తెలియదా అంటే ఏంటి? పిలిచిన వారు ఎవరో నీకు తెలుస్తుందా? నీ సేవకుని దేవుడు పిలిచాడని నీకు తెలుస్తుందా? దేవుడి సేవ బలంగా జరుగుతుంది అని, దేవుని భారము సేవకుడు పంచుకుంటున్నాడని, దేవునికి సపోర్ట్గా మనం ఉండాలని, అనేకులకి ధ్వజమెత్తేవారిగా, అనేకులు ప్రభుత్వం నడిపించేవారిగా, సంఘానికి సభ్యురాలుగా, మంచి యోగ్యుడిగా నేను ఉండాలని నీకు అనిపిస్తూ ఉందా? అప్పుడు నీకు కొంతవరకే దాక్కున్నాను, చాలా ట్రై చేశాను. వెంటనే లోపలికి వచ్చి బుడింగిన చూసేసింది. నాకు తెలియదేంటమ్మా, నీ మాట నాకు తెలియదా అంతే. దేవునికి స్తోత్రం అనుకున్నా నేను. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్నే వెంబడిస్తాయి. ఆయన ఆశిస్తూ ఉన్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరమైనా ఈ గొర్రెలన్నీ త్రోవ తప్పకుండా, నశించిపోకుండా నా మాట వినాలని కోరుకుంటున్నాడు. తలగా చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన రాజ్య సంబంధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. పరలోక భాగ్యవంతులుగా ఉండాలనుకుంటున్నాడు. నువ్వేం చేయాలి? విని విడిచిపెట్టాలా? నువ్వేం చేయాలి? ఇది నాకు కాదులే అనుకోవాలా? నువ్వేం చేయాలి? వీళ్ళు ఇట్లానే చెప్తారు అనుకోవాలా? వాడు ఆ దాసుడు అక్కడ అవమానపరిచినట్లుగా అవమానపరిచి చంపేశాడట. ఎవరిని?
సేవకుణ్ణి. ఏ సేవకుణ్ణి? రాజు చెప్పే మాట తీసుకుని వచ్చి తెలియపరిచిన వాడిని చంపేశాడట. మరి ఎవడ పక్షంగా ఉన్నాడో? ఏ బుడబక్కడు పక్షానికి వెళ్ళాడో? బిడ్డ, నువ్వు ఎవడ పక్షానికి వెళ్తున్నావో? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. స్తోత్రం. నువ్వు ఎవరి పక్షంగా ఉండి ఎవరిని బలిస్తున్నావో? ఎవరి పక్షంగా ఉండి ఎవరిని అవమానపరుస్తున్నావో? ఎవరి పక్షంగా ఉండి ఎవరి మరణానికి తోవ తీస్తూ ఉన్నావు? ఒకసారి ఆలోచన చెయ్యి, తర్వాత చదువు. రాజు కోపపడి, ఎక్కడ చదువుతున్నారో వచ్చినాము, తక్కిన వారు అతని దాసుని పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను ఏం చేశాడట? అవమానపరిచేవారిని, చంపేవారిని, దూషించేవారిని, హేళన చేసేవారిని ఆ రాజు ఏం చేశాడట? దండుని పంపించి ఏం చేశాడట? సంహరించి ఆ పట్టణమంతా తగలబెట్టేశాడట. లోబడినందుకు ఏం చేశారు? అవమానపరిచినందుకు, ఆ దాసుడిని తిరస్కరించినందుకు, ఆ దాసుడిని గాయపరిచినందుకు, దేవుని స్వరం కాదని చెప్పినందుకు, దేవుని మాట కాదని చెప్పినందుకు వాళ్ళని అవమానపరిచిన పట్టణ గతి ఏమైపోయిందో చూడండి. నువ్వేమైనా అవిధేయపురాలు అయి ఉండే అవిధేయపు కలిగిన పట్టణంలో ఉన్నవని నీ పట్టణపు స్థితి ఎలా ఉంటుందో చూడు, నీ గ్రామపు స్థితి ఎలా ఉంటుందో చూడు. యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న వారి గ్రామము ఏమవుతుందో చూడండి. అవమానపరుస్తున్నారా? దేవుని మాటను నిందిస్తూ ఉన్నారా? దేవుని మాటని గాయపరుస్తూ ఉన్నారా? హే చెప్పావులే అంటున్నావా? జాగ్రత్త. రాజు ఏం చేశాడట? చంపిన వాడిని సంహరించాడట. ఆ పట్టణమంతా, అంటే పట్టణంలో ఒక్కరు కూడా మిగలలేదా? పిలువబడిన వారుగా, దేవుని పని చేసిన వాళ్ళుగా, దేవుని గురించి తెలిసిన వారు కదా, దేవుని గురించి తెలిసిన వారు కనుక పెండ్లి విందుకి ఆహ్వానం వచ్చింది. అక్కడ వాక్యం అంటుంది పిలువబడిన వారు. స్తోత్రం. పిలువబడిన వారు అంటే ఎవరండి? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు ఎవరండి? నాకు పిలుపు ఉంది, మంచిదే. నాకు జ్ఞానం ఉంది, మంచిదే. మరి వాక్యానుసారంగా నువ్వు ఉన్నావా? పిలుపు ఉందనుకుంటే సరిపోదు. పిలుపు ఉన్నవాడిని దేవుడు పిలిస్తేనే లోబడలేదు అక్కడ. ఈరోజు నాకు పిలుపు ఉంది, నాకు భారం ఉంది, నేను చెయ్యగలను, నాకు జ్ఞానం ఉంది, నాకు చదువు ఉందనుకుంటూ దేవుని మాట వినట్లా. ఏ మాట వినట్లేదు? దేవుని మాట వినట్లేదు, దేవుని మాటకు లోబడట్లేదు. లోబడకే కదా అక్కడ అవమానపరిచి చంపేశారు. రాజు ఆ పట్టణమంతా, గ్రామమంతా ఏం చేశాడు? గ్రామము నశించిపోక ముందే, దేశము పాడైపోక ముందే దేశంలో ఉన్న వారందరూ ఏమైపోవాలి? రాజు చేతికి, రాజు ఏ దాసుడికి అప్పగించాడో ఆ చేతికి వచ్చేయాలి. ఇంకా తర్వాత చూడండి ఏమంటుందో వాక్యము. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు ఏం కాదట. పెండ్లి విందు సిద్ధంగానే ఉంది కానీ పిలువబడిన వారు పాత్రులు, పిలువబడిన వారు యోగ్యులు కాదు. ముందు యోగ్యత ఇచ్చాను, ముందు అర్హత ఇచ్చాను, వాళ్ళని పిలిచాను, వాళ్ళని ప్రేమించాను. నా ప్రేమ వాళ్ళకి ఏమయ్యింది? నా ప్రేమ చులకనయ్యింది, నా భారం లోకు అయ్యింది, నా శ్రమ వాళ్ళకి వ్యర్థం అయ్యింది. అందుకని వాళ్ళు యోగ్యులు కాదు, అనర్హులు అని చెప్పి వేరే దాసుని పంపించాడు. చదువు. గనుక రాజ మార్గమునకు పోయి మీకు కనబడిన వారందరినీ, ముందు అందరినీ పిలలేదా బిడ్డ? అందరినీ పిలవలా. మరి ఎవరిని పిలిచాడు? పిలవబడిన వారిని పిలిచాడు. ఇంకెవరిని పిలిచాడు? ఎన్నుకున్న వాళ్ళని పిలిచాడు. ఇంకెవరిని పిలిచాడు? నా మాట వింటారు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్నే వెంబడిస్తాను అనుకున్న వాళ్ళని అందుకని ఎవరిని వెంబడించవద్దు అంటా. నేను ఏమంటాను? అసలు ఎవరిని వెంబడించడానికి వీరు లేదు అంటాను నేను. వాక్యానుసారంగానే నీ మాట, వాక్యానుసారంగానే నీ ప్రవర్తన, వాక్యానుసారంగానే నీ జీవితము, వాక్యానుసారంగానే నీ స్టైలు. ఏ స్టైల్లోకి వెళ్ళిపోదాం? ఏ స్టైల్లోకి వెళ్ళిపోదాం? వాడు చాలా అందంగా ఉంటాడండి, వెళ్ళిపోదాం. అయితే పలానామె చాలా అందంగా ఉంటుంది, నా ఆమె స్టైల్లోకి వెళ్ళిపోదాం. అయితే ఏ స్టైల్ వద్దు నీకు? వాడి స్టైల్ వద్దు, ఆమె స్టైల్ వద్దు. నీ స్టైల్ అంతా జీసస్ క్రైస్ట్ స్తోత్రం, యేసు స్టైల్లోకి వచ్చేయాలి. ఇక్కడ చూడండి తర్వాత ఏమని పిలుస్తున్నాడు చూడండి. రాజమార్గంలోకి వెళ్ళిపోయి నీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువడని చెప్పాను. ఆ దాసుడు రాజు మార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచి వారినేమి తనకు కనబడిన వారందరినీ పోగి చేసిరి. గనుక
ఆ పెండ్లిశాల నిండేను. అందరిని పిలిచాడు, అందరూ వచ్చారు. కిటకిటలాడిపోతుంది పెండ్లిశాల. పెండ్లిశాలలు కిటకిటలాడుతూ ఉన్నాయి, కుటుంబాలు కిటకిటలాడుతూ ఉన్నాయి. ఈరోజు సంఘాలు కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. రాజు సింహాసనం నుంచి దిగడమే ఆలస్యం. స్తోత్రం, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. రాజు సింహాసనం నుంచి కిందకి దిగి ఒక లుక్కేస్తాడు. కిటకిటలాడుతున్న వారిని, అబ్బో ఇసుకైతే రాలన్న వారిని పెండ్లిశాలకు వచ్చేసరే బొచ్చుడు జనం. ఎవరెళ్ళో మొత్తం ఆల్ లాస్ట్ జడ్జిమెంట్ అనుకుంటా. స్తోత్రం. పిలవబడిన వారికి యోగ్యులుగా లేరా? పిలవబడిన వారు అర్హత కోల్పోయారు. దేవుని పట్ల బాధ్యత భారం కలిగి దేవుని సేవ చేశారనుకున్నాం కదా, వాళ్ళు యోగ్యులు కాదా? వాళ్ళు అర్హత కోల్పోయారు. ఎంతమందిని దాసులు పంపించినా వాళ్ళు ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు. ఈమె చాలా భక్తి కలిగింది, వీడు చాలా భక్తి కలిగినడానికి మనం వెంబడించాం కదా, వాళ్ళు అర్హులు కాదా? వాళ్ళు కూడా కోల్పోయారు. ఇప్పుడు ఎవరు వచ్చారు సాలలోకి? మంచోళ్ళు, చెడ్డోళ్ళు. తర్వాత మంచోళ్ళు, చెడ్డోళ్ళు, కనబడు వారందరినీ 3 కోవలు వచ్చాయి. మంచోళ్ళు, చెడ్డోళ్ళు, నీకు ఎవరు కనబడితే వాళ్ళు అంటే వాళ్ళు మంచి చెడ్డ కాదా? మరి వాళ్ళు ఎవరు? ఆ తరం కూడా ఉంది కదా, ఆడ మగ 3వ కోవ ఉందా? ఉందండి. సోమవారం సంతలోకి రండి, ఉందా? ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మంచోళ్ళు, చెడ్డోళ్ళు, కనబడిన వారు అందరూ. ఎక్కడికి వచ్చేసారు వీళ్ళందరూ? సాలలోకి వచ్చేసారు. అబ్బో ఏం వధించాడు? గొర్రెని. ఇంకేం వధించాడు? ఎద్దుని. ఇంకేం వధించాడు? మేకని. ఇంకేం వధించాడు? దున్నపోతుని. నా ప్లేట్లోకి మంచి ముక్క పడుతుంది, ఆ మాం తినేసి బేవ్ అనేసి వెళ్ళిపోదాం అనుకున్నట్టున్నారు పాపం. ఏమేమి వచ్చారో, ఎలా వచ్చారో, ఏ తలంపులతో వచ్చారో. బిడ్డ, నువ్వు ఏ తలంపులతో మందిరంలోకి వస్తున్నావో ఆలోచన చెయ్యండి. క్రైస్తవ్యము అంటే మాటలు కాదు, ఇది జీవితము, నటించడం కాదు. ఎలా జీవించాలి? యేసు ఎలా జీవించాడో, యేసు ఎలా త్యాగం చేశాడో, యేసు ఎలా ప్రయాసపడ్డాడో, యేసు ఎలా తన ప్రాణాన్ని విడిచిపెట్టాడో, యేసు ఎన్ని నిందలు పడ్డాడో, యేసు ఎన్ని అవమానాలు పడ్డాడో, యేసు ఎంత త్యాగం చేశాడో, నీవు నేను కూడా అలానే వెళ్ళవలసిందే. ఆ మార్గంలోకి వెళ్ళవలసిందే. అంత త్యాగం నేను చేయలేను, అంత నింద నేను పడలేను, అంత దోష నేను పడలేను అనుకోవడానికి లేదు. అనుకోవడానికి ఏమీ లేదు. ఆయన సిలువ వైపు చూస్తూ, ఆయన భారాన్ని పంచుకుంటూ, ప్రభువా నువ్వెంతో చేసావు కదయ్యా అని ఆయన స్తుతించుకుంటూ, పాటలు పాడుకుంటూ ఆ మార్గం గుండా మనం వెళ్ళడమే తప్ప వెనక్కి తగ్గి అవమానపరిచే వారముగా మనము ఉండకుందుముగాక. ఈ సంవత్సరము వాక్యాన్ని కానీ, దేవుణ్ణి కానీ, దేవుని సేవకుని కానీ అవమానపరచకుండా ఉందుముగాక. అవమానపరిచే వాడి పరిస్థితి, వాడి గ్రామ పరిస్థితి అలా అయిపోయింది. మన గ్రామము కానీ, మనము కానీ అటు రీతిగా ఉండకుందుముగాక. ఇక్కడ మొత్తం 3 కోవల్ని పిలిచాడు. ఈ రోజు రాజు వచ్చాడట. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా. అప్పుడు ఆ దాసుడు ఏమనుకుంటాడు? పెండ్లి వస్త్రం లేనోడు, ఆ పెండ్లి శాలలో ఉన్నవాడు పిలుపు ఎంత బాగుంది, పిలుపు బాగుందని వాళ్ళ వైపుకి వెళ్ళిపోతున్నావు. హలో, నేను ఇక్కడికి వచ్చి నా మైండ్ బ్రేక్ అయిపోయింది. బాగానే పిలిచావు కదయ్యా నువ్వు స్నేహితుడు అన్నావు. స్నేహితుడు అంటే ఉబ్బుపోమా? వీడండి మా స్నేహితుడండి. ఆహా, ఏం చేస్తాడు? చాలా ప్రేమిస్తాడండి, ఇంకేం బాగా చూస్తాడండి, ఇంకేం మాకు బాగా పెడతాడండి, ఇంకేం నా కోసమే ఆలోచిస్తాడండి, ఎక్కడికి వెళ్ళి మేము ఇద్దరమేనండి. అంటే ఏంటి? వీళ్ళిద్దరూని ఒకరి కొరకు ఒకరు త్యాగం చేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళని ఏమనాలి? స్నేహితుడా అనాలి. ఇక్కడ కూడా ఆయన రాజ్యం, ఆయన సింహాసనం గదిలో నుంచి వచ్చి ఇతగాడిని చూసి స్నేహితుడా అన్నాడు. స్నేహితుడని పిలవంగానే రాజు స్నేహితుడు అన్నాడంటే ఇతగాడు ఏమైపోవాలి? పరవశించిపోవాలి. ఇతగాడు ఏమైపోవాలి? మరిచిపోవాలి. నన్ను స్నేహితుడు అన్నాడంటే నేనే హీరో అనుకోవాలి. స్నేహితుడు అని అడిగితే చూడండి తర్వాత, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి? స్తోత్రం. పెండ్లి వస్త్రం లేకపోతే పెండ్లి విందుకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. మారు మనసు లేకపోతే పరలోకానికి వెళ్ళలేము. ఆజ్ఞ పాటించలేకపోతే పరలోకం వెళ్ళలేము. నీతిగా లేకపోతే పరలోకానికి వెళ్ళలేము. పరిశుద్ధంగా లేకపోతే పరలోకానికి వెళ్ళలేము. ఎక్కడ ప్రకటన చేయాలి ఇవన్నీ? పరలోకం వెళ్ళిన తర్వాత కాదు, పెండ్లిశాలలోకి వెళ్ళిన తర్వాత కాదు. పెండ్లిశాలకి వెళ్ళిన తర్వాత జడ్జిమెంటు.
తీర్పు. రాజు నీ కొరకే వచ్చాడు, రాజు బహుమానం తీసుకొస్తున్నాడు. ప్రారంభ మాటలు గుర్తు చేస్తున్నాను. రాజు జీతాన్ని ఇస్తున్నాడు, పెండ్లిసాల జీతం ఇచ్చేది. స్తోత్రం. నువ్వు ఎంత ప్రయాసపడ్డావో, నీ వస్త్రాన్ని ఎంత కాపాడుకున్నావో. వస్త్రం లేదంటే ఏంటి వాడికి? వాడు వస్త్రం కాపాడుకోలేదు. నీతి లేదు, నిజాయితీ లేదు, పరిశుద్ధత లేదు, మంచి లేదు. నీతి వస్త్రాన్ని ధరించుకోవలసిన వాడు ఏ వస్త్రం ధరించేసుకున్నాడు? పాపిష్టి వస్త్రాలు ధరించేసుకున్నాడు. నీతి వస్త్రం లేకుండా పిలిచాడుగా, చేర్చుకోకుండా ఉంటాడుగా. రక్షణ పొందానిగా, ఆహ్వానించకుండా ఉంటాడా? మారు మనసు పొందానిగా, కాస్తో కోస్తో ఇస్తున్నానుగా, కాస్తో కోస్తో మందిరానికి వస్తున్నానుగా, ఎజిస్ట్ అవ్వకుండా ఉంటాడా? రాజు నీలాంటోడు, నాలాంటోడు. కష్టపడి పని చేస్తున్నాను, ఏమైనా తిమ్మంటే ఇస్తున్నాను, ఏమైనా పని చేయమంటే పని చేస్తున్నాము. అమ్మో మా వంతు పని మేము చేస్తూనే ఉన్నాము. రాజు ఎజిస్ట్ అవ్వకుండా ఉంటాడంటారా? రాజు ఎజిస్ట్ అవుతాడు అనుకుని ఉంటాడు వీడు. చూశాడు పాపం, స్నేహితుడని పిలిచాడు. హృదయంలో చాలా ఆనందం వచ్చినట్టుంది. ఏది నీకు వస్త్రం లేదా? నీకు ఏ ఆజ్ఞ లేదా? నీకు భయం లేదా? ఎట్లా వచ్చేసావు సాలకి? ఎట్లా పడితే అట్లా వస్తే ఈ పెళ్లి విందులు నువ్వు ఎట్లా ఉందామనుకుంటున్నావు? ఎలా వచ్చేసావు బిడ్డ నువ్వు? ఇంతమంది ఎలా కనిపిస్తే నువ్వు ఇట్లా కనిపిస్తున్నావేంటి? నువ్వే రమ్మన్నావుగా. రమ్మన్నాను, మంచిది. రమ్మన్నప్పుడు నువ్వు ఎలా రావాలి? పెండ్లికి నేను పిలిచాను, పెండ్లి వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి కదా. పెండ్లి వస్త్రం ఏది? అందరూ పెండ్లి వస్త్రం ధరించి వస్తే నువ్వేటి ఎట్లా వచ్చావు? ఇవన్నీ అడిగాడు. తర్వాత చదవండి. అడుగగా వాడు మౌనయ్యుండెను. అంతటా రాజు వీణ్ణి కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కరుకుటయును ఉండునని పరిచారకులతో చెప్పాను. పరిచారకులు చెప్తున్నాడు, కాళ్ళు చేతులు కట్టేయండి, ఆరని అగ్నిలో వేసేయండి. వీడికి పెండ్లి వస్త్రం లేదు, వీడికి సిద్ధపాటు లేదు, వీడికి ముందు చూపు లేదు, వీడికి జాగ్రత్త లేదు, వీడికి భక్తి లేదు, వీడికి భయం లేదు, వీడికి ఏ ఆజ్ఞ లేదు. వీడు భయభక్తులు లేనివాడు, వీడు టోటల్గా అక్రమంగా ఉన్నాడు. వీడికి ఉండవలసిన వాడు ఇక్కడ కాదు. నేను ఎవరిని పిలిచానో తెలుసా? పిలవబడిన వాడిని పిలిచాను. నేను ఎవరిని ఆహ్వానించానో తెలుసా? పిలవబడిన వాడిని ఆహ్వానించాను. నేను ఎవరిని రమ్మన్నానో తెలుసా? పిలవబడిన వాడిని రమ్మన్నాను. కానీ పిలవబడిన వారు అనేకులు, కానీ నా రాజ్య సంబంధులు ఏర్పరచబడిన వారు కొందరు. ఆ మాట చదువు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాడంట. స్తోత్రం. ఎందుకు? అగ్నిలో పడేసిన రాజుకి బాధ వచ్చింది. పిలవబడిన వారు అనేకులు, బొచ్చుడు జనం వచ్చి కూర్చున్నారు ఆహ్వానిస్తే. కానీ ఏర్పరచబడిన వారు, పరలోక రాజ్య సంబంధులు కొందరే. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా బిడ్డ? ఈ సంవత్సరం వస్త్రాన్ని కాపాడుకో, ఈ సంవత్సరం రక్షణను కాపాడుకో, ఈ సంవత్సరం నీ విలువను కాపాడుకో, ఈ సంవత్సరం నీ భక్తిని కాపాడుకో. ఎక్కడ రాజీ పడకు. దేవుని విషయంలో ఏదైనా అయిపో. దేవుని విషయంలో దేవుని మాట విని నువ్వు ఏదైనా నష్టపో, ఏదైనా దేవుని కోసం కోల్పో. నీ ఆత్మీయ స్థితిని మాత్రం ఎక్కడ తాకాడు పెట్టుకోకు. ఏసావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నట్లుగా నీ సంఘాన్ని నమ్ముకోకు, నీ సేవకుని నమ్ముకోకు, నీ భక్తి జీవితాన్ని నమ్ముకోకు. నువ్వు పరిశుద్ధంగా టోటల్గా పిలువబడిన వారి లిస్టులో నువ్వు లేకపోయినా ఆ ఏర్పరచబడిన వారి లిస్టులో నువ్వు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఏమైతే సరి చేసుకోమని వాక్యం సెలవిస్తుందో, ఏమైతే విడిచిపెట్టమని వాక్యం సెలవిస్తుందో, ఏ వాక్యానుసారంగా ఎత్తు పల్లము సదును చేసుకోమంటుంది, మెట్టలుగా ఉన్నవి కూల్చి సదురు చేసుకోమని, త్రోవకి ఏది అడ్డు రావడానికి వీరలేదు. ఏదైతే రాజు మార్గానికి అడ్డుగా ఉందో, నీ భక్తి జీవితానికి అడ్డుగా ఉందో, అసూయ, ఈర్ష్య, ద్వేషమా, మచ్చరమా, నేనంటేనా, నువ్వేంటేనా, ఇవన్నీ అహమంతా తీసేసుకుని పరిశుద్ధమైన జీవితం జీవించి, ఆ కుమారుని స్నేహితుడా నీ వస్త్రం ఏమైందని అడిగి మంచిగా పిలిచి, వీడికిలో నీతి లేదు, వీళ్ళలో యథార్థత లేదు, వీళ్ళలో భక్తి లేదు, వీడికి వస్త్రం లేదు, టోటల్గా వీడి కాళ్ళు చేతులు కట్టి పాడేయండి నిన్ను నన్ను అనకముందే అనేకమైన వాక్య సందేశాలు వింటూ దేవుని యొక్క భారాన్ని పంచుకునేటప్పుడు, దేవుని మాట మనం వినేటప్పుడు నీ లోపం గుర్తుకొస్తే నువ్వు సరి చేసుకుంటూ, నా లోపం గుర్తుకొస్తే నేను సరి చేసుకుంటూ మనందరము ప్రభు రాజ్య సంబంధులుగా జీవించుదుము గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.